చక్కగా బైబిల్లో పెన్ పెట్టేసుకున్న వైపు చూడండి, అక్కడ చూస్తాక మీరు ఏమీ లేదు అక్కడ. అయిపోయిందా అది గారు? ఇప్పుడు దాకా ఎక్కడి నుంచి చదువుతారు అందులో మీరు? వైపు చూడండి ప్రశాంతంగా. గడిచిన రాత్రి నిన్ను నువ్వు అభ్యంతరపరుచుకోవద్దు, పొరుగోడిని అభ్యంతరపరుచుకోవద్దు అని చెప్తున్నప్పుడు ఒక మనిషి అన్నారు, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలిగా, వాళ్ళు మా మాట అర్థం చేసుకోవాలిగా, వాళ్ళు మా మాటను సరిగా అర్థం చేసుకోవాలిగా, వాళ్ళు మేము చెప్పేది తీసుకోవాలిగా, వాళ్ళు మేము చెప్పేది గ్రహించుకోవాలిగా, వాళ్ళు మా మాట దేవుని వాక్యానుసారం అని తెలుసుకోవాలిగా, వాళ్ళు లోపడిన మనసు ఉంటే మేము కలుపుకుందామని చెప్పి అడ్డ కుదిరిద్ది అని చెప్పి వాళ్ళు ప్రశ్న వేశారు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు దేవుడి దగ్గర ఉంటాయి. ఇప్పుడు అదే అంటున్నాడు, నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేశాడా? సహోదరుడు తప్పు చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యం చూపించి, నువ్వు చేసింది తప్పు, వాక్యానుసారంగా నేను ఇది సరిచేసే ప్రయత్నం చేశాను, కాబట్టి దైవికంగా నీ ఆత్మీయ జీవితానికి నీకు క్షేమం కాదు, కాబట్టి నువ్వు సరి చేసుకుంటే మనం మంచిగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు తప్పు చేసినప్పుడు, ఏమంటే మనుషులం కాబట్టి తప్పులు జరుగుతాయి. వాక్యం చెప్పి నేనైనా వింటున్న మీరైనా ఒక్కొక్కసారి మనం ప్రేమించుకునే విషయంలో, సహించుకునే విషయంలో, భరించుకునే విషయంలో లిమిట్ దాటుతాం. మనం దేవుళ్ళం కాదు కాబట్టి కొన్నిసార్లు విసుక్కుంటాం, అరుచుకుంటాం, దూషించుకుంటాం. అంటే అన్నాం కదా అని చెప్పి రెచ్చిపోమని కాదు, జరిగిద్ది. జరిగినప్పుడు ఆ ఉద్రేకాన్ని అణుచుకోలేక, సహనాన్ని పడలేక, ఓర్చుకోలేక జరిగినప్పుడు అటుపక్కన వ్యక్తి కూడా రెచ్చిపోతే, అటుపక్కన వ్యక్తి కూడా రేగిపోతే వాడికి బుద్ధి లేదు, నీకుందిగా. వాడి శరీర సంబంధి దుష్టుడు, కయ్యూని సంబంధి, నువ్వు హేబేలుగా. వాడు పందిలాంటి స్వభావం, కుక్కలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, నువ్వు గొర్రెవిగా. నువ్వేం చేయాలి? వాడు తిట్టాడు, నేను తిట్టేశాను. వాడు అరిశాడు, నేను అరిసేసాను. వాడు మొహం అన్నాడు, నేను అన్నాను. ఇది పంది అయితే తప్ప గొర్రె ఎందుకు అయితే అప్పుడు? అంతేనా కదా? ఇప్పుడు నీ సహోదరుడు తప్పిదం చేశాడంటే వాడు ఏ మనసుతో ఉన్నాడో నువ్వేం చేయాలి? వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా పట్ల తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. తప్పుగా అర్థం చేసుకున్నావు, తప్పుగా ఆలోచన చేసావు, తప్పుగా గ్రహించుకున్నావు, తప్పుగా తీసుకున్నావు అని చెప్పాలి. అమ్మా ఇటు చూసి వాక్యం, ఏ రోజు నా మొహం చూసి వాక్యం ఉంటావు నువ్వు? గడ్డంగా చేవటి పెట్టుకుని ఇటో ఇటో చూస్తూ ఉంటావు. సహోదరులకి చెప్పాలి, ఏమండి, దేవుని బిడ్డలను ఎవరిని తృణీకరించొద్దని వాక్యం చెప్తుంది కాబట్టి ఆడిదే తప్పు ఉంది, ఆడే అనుభవిస్తాడని అంటే అవదు. చేసిందంతా వాడిదే. దేవుడికి తెలుసు, దేవుడికి అంత తెలుసు, కానీ నీకు దేవుని వాక్యం తెలియదు. దేవుడికి అంత తెలుసు, దేవుని వాక్యమే నీకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడని తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాడిని గద్దించు. తప్పు చేస్తున్నావు, దుష్టునికి చోటేస్తున్నావు, ఇవ్వద్దు, బాధపడతావు, దేవుని కోపం వచ్చింది అని చెప్పని. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ నీ మీద కోపంగా ఉన్నారుగా, ఆల్రెడీ నీ మీద వ్యతిరేకంగా ఉన్నారుగా, ఆల్రెడీ హృదయం గాయమై ఉన్నారుగా, నువ్వు చూడగానే వాళ్ళకి మండిద్ది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆడికి నీకు చెప్పేవను కాడు ఎంటాడా? ఆల్రెడీ నువ్వు అంటే నాకు మండుతుంది, నువ్వే వచ్చి నాకు వాక్యం చెప్తే. ఆడు ఆత్మీయుడైతే తప్ప, ఏదో ఒక చోట దేవుని ఆత్మకి చోటిచ్చేవాడైతే తప్ప, ఏదో ఒక చోట దేవుని స్వరానికి వాడు వాడే తప్ప వాడు ఒంటరిగా వెళ్ళినప్పుడు, మాట్లాడినప్పుడు వాడు వింటాడు. లేని పక్షంలో ఆడెనడో, ఆడు ఇంకా క్రియేట్ చేస్తాడు. చేసినంత చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది సిగ్గులేని మొహం వేసుకుని, సిగ్గులేంది, పనిమాలుడు, చేసినంత చేసి పెద్ద నాది తప్పు అంటున్నాడు, నన్ను భ్రష్టుడు అంటున్నాడు, నేనే తలుగాని అంటున్నాడు అని చెప్పి వాడు అంత ప్రచారం చేస్తాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పటికీ పని అవ్వలేదనుకో, దేవుని వాక్యం ఏం చెప్తుంది? సంఘంలో మంచి బుద్ధి జ్ఞానం కలిగిన ఇద్దరిని పట్టుకుని వెళ్ళి, అదిగో మన సంఘంలో ఇట్లా జరిగింది, అయితే ఆ వ్యక్తి ఇలాగ ప్రవర్తిస్తుంది నా పట్ల, కనీసం మొహం తీపేసుకుంటుంది, వందాలు చెప్పట్లేదు, కనీసం నన్ను పలకరించట్లేదు, కనీసం నన్ను చూసి నవ్వట్లేదు, ఇలా జరుగుతుందని చెప్పి మనం ఇద్దరిని తీసుకెళ్ళి ఏం చేయాలంట? సమాధానం పరుచుకునే ప్రయత్నం చేయాలి.
ఆ ఇద్దరు వచ్చినప్పుడు అన్నా, ఆ ఇద్దరు పెద్దరికానికన్నా వారిలో ఉన్న ఆత్మీయతను బట్టి అన్నా ఆ వ్యక్తి లోబడ్డారా, మనం సంపాదించుకున్నట్లే. నువ్వు అక్కడ వెళ్ళినా దొరికినా సంపాదించినట్లే. ఇద్దరు ఎంట పెట్టుకుని ముగ్గురు వెళ్ళి ఇప్పుడు ప్రయత్నం చేసినా సంపాదించుకున్నట్లే. ఇది కాదా సంఘానికి చెప్పాలి, అప్పుడు సేవకుల దగ్గర రావాలి. మనం డైరెక్ట్ ఏం చేస్తాం, అయ్యగారు నాకు బాధేసింది, నేను సంఘాన్ని రాను, అలా కూడా ఇట్లా చేశాడు. పాస్టర్ ఏం చేయాలి ఇప్పుడు? నీ కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, ఇద్దరు కాళ్ళు పట్టుకోవాలి, ఇద్దరి మీద చడు కూర్చోబెట్టాలి. స్టిల్ మీరు మొహాలు పక్క దింపు కూర్చుంటారు. ఇంకా సంఘంలో అప్పుడు సాధారణ పని చేసిద్దా, అప్పుడు దేవుడు పని చేస్తాడా? ప్రాసెస్ ఏంటి? దేవుడు చెప్పిన ప్రాసెస్ ఏంటి? దేవుడు చెప్పిన క్రమం ఏంటి? నీ పట్ల ఒకటి తప్పు చేస్తే నువ్వు వాడు ఫస్ట్ తేల్చుకోండి, నువ్వు వాడు సమాధాన పడే ప్రయత్నం చేయండి. వాడికి ఉంది, వాడికి కుదురు కూర్చో, వాడికి ఉంది దేవుని భయం, దేవుని వాక్యం వాడికి ఉంది. సో నువ్వే ఆత్మీయుడు కాబట్టి నువ్వే తగ్గించిన సమాధానం పడు, అవలా ఇద్దరు తీసుకెళ్ళవలా. అప్పుడు సంఘానికి తీసుకురా. అప్పుడు సంఘానికి తీసుకొచ్చినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని సేవకుడి మాట విన్నప్పుడు లోబడ్డా సంఘం అందరూ ఆ బిడ్డని చక్కగా ఆహ్వానించాలి, చక్కగా ఉంచాలి, గతాన్ని పక్కన పెట్టేయాలి, మంచి మనసుతో ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ దరిద్రం ఏంటంటే మనం బాగుపడబడడానికి గతం నిన్న మనం మార్చగలమా? మన నేడు మంచిగా ఉందాం, నిన్నను చూసి ఇవ్వాలి ఎందుకు? నిన్న మనం మార్చగలమండి? అందరూ తప్పులు చేస్తామండి. నిన్న మనం మార్చగలమా? మార్చలేం. నిన్న ఏదైతే జరిగిందో వాళ్ళు జరగకుండా జాగ్రత్త పడి ఇవాళ మరొక మార్గంలో మన ఆత్మీయతను, మన సహవాసాన్ని కాపాడుకుంటూ కట్టుకుంటూ వెళ్ళాలి తప్ప నిన్నట్లో ఆగిపోయి ఏమండి మన బోధనలాగా అట్ట చేశాడు, మన బుధవారం కోటలు అట్ట చేశాడు, ఇట్ట అన్నాడు. గతాన్ని మార్చలేం కదా. సమాధాన పడిపో, ఎవరి లోపం ఏంటో వాళ్ళకి తెలియపరచు, ముందుకెళ్ళే ప్రయత్నం చేయి. అక్కడ అయిపోతారండి. ఎక్కడ ఏదో సంవత్సరం ఏదో జరిగింది, సంవత్సరాలే, నిన్న మొన్న కూడా కాదు. ఆ పని చేసేది అంత గట్టి చేయాలంటే ఆ గతంలోనే బతికిచ్చేస్తే వాళ్ళని, ఆ జ్ఞాపకాల్లోనే బతికిచ్చేస్తాయి. దేవుని వాక్యం ఒకటి గుర్తుండదు. ఇక్కడ అన్నాడు సంఘం మాట కూడా వినకపోతే, అప్పుడు అతన్ని వెలేసేయండి. మాట ఎన్నోడు సంఘంలో వద్దు, లోపడినోడు సంఘంలో వద్దు. సరిచేసే ప్రయత్నం చేసినప్పుడు సరిచేయబడ్డానికి ముందు అన్నోడు సంఘంలో వద్దు. ఇక అలాంటి వాడితో రోజు తలకాయ నొప్పి, ఇక అలాంటి వాడిని రోజు బతిలాడుకోవాలి, రోజు అయ్యా బాబు అంటా ఉనాలి. ఏమండి, వాడు ఆ వ్యక్తి మాట అన్నా వినాలి, సంఘ పెద్దల మాట అన్నా వినాలి, అది కాకపోతే సేవకుడి మాట అన్నా వినాలి. ఎవడ మాట అయినోడు సంఘంలో ఎందుకంటే తలకాయ నొప్పి కాకపోతే పక్కలో బళ్ళెంలాగా మానేమనండి, అంటే రాకపోయినా బాధలేదు. ఇదేదో నేను కొత్తగా తయారు చేసుకొచ్చిన వాక్యం కాదండి, దేవుడు ఇచ్చిన మార్గం, దేవుడు చూపించిన విధానం. స్తోత్రం చెప్పండి. సంఘానికి కొన్ని అధికారాలు, కొన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఎంతసేపు విశ్వాసులకే కాదు, సంఘానికి సేవకులు కూడా కొన్ని ఇచ్చాడు. అవేంటో తెలుసుకోవాలి, వాటికి లోబడాలి, వాటి విధానంలో ప్రయత్నం చేసి చూడాలి. స్తోత్రం చెప్పు. అసలు ఎందుకంటే మేము వాడు పాడైపోతున్న వాడితో ఇంత ప్రయత్నం చేయాలి, నేను వెళ్ళి బతులాడి, ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళి బతులాడి, సంఘానికి చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి బతులాడి, విషయాన్ని సరి చేసుకుని ఇంత తెప్పులు ఎందుకంటే పోతే ముందే పోనీయొచ్చు కదా అని అంటే, విషయం ఏంటో చెప్పనా, సాతాను గాడి పనే విడగొడతాం. విడగొడటానికి, నాశనం చేస్తానికి పనిచేస్తున్న సాతాను రాజ్యంలోని దూతలు మాత్రం, దురాత్మ శక్తులు, దెయ్యాలు మాత్రం అవి అంత కలిసికట్టుగైనా పనిచేస్తాయి, ఒక ఆత్మను ఎలాగైనా పాడు చేస్తాయి. కానీ దేవుని రాజ్యం కట్టి దేవుని రాజ్యాన్ని నడిపించాల్సిన మనం, ఇక్కడ విషయం ఏంటంటే పరదోయబడిన దేవదూతలతో, పరలోకంలో దేవదూతలు ఏం ఫైట్ చేయట్లా, పరదోయబడిన దేవదూతలతో మనం ఫైట్ చేస్తాం. ఈ విషయం అర్థమైందా? అందుకే అంటాడు మనం పోరాడుతుంది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతో, లోకనాథులతో, ఏమండి ప్రధానులతో, అధికారులతో పోరాడుతున్నారు. ఎవరి వీళ్ళు అంటే అదే సాతానుగాడు పడిపోయినప్పుడు వాడితో పాటు వచ్చేసిన 3వ వంతు దెయ్యాలు, దేవదూతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దురాత్మలుగా మారారో
మనము దేవుని రాజ్యాన్ని కడతానికి మనం మనుషులు దేవుని చేత ఎంపిక చేయబడిన వారు మనం పనిచేస్తుంటే సాతానుతో పాటు పరలోకం నుంచి తోయబడిన ఆ దేవదూతలు మనకి అగెనెస్ట్గా పనిచేస్తున్నాయి. మనకున్న దరిద్రం ఏంటి, వాళ్ళకున్న భాగ్యం ఏంటంటే అవి కలిసికట్టుగా పనిచేస్తాయి. మనం కలిసే పని చేయలేం, కలిసే ఉండలేం, కలిసే ఏమీ చేయలేం. నిజాలు జాగ్రత్తగా ఉంది. మీరు ఒకసారి లోకస్వార్త 8వ అధ్యాయంలో అక్కడ చూసుకుంటే మగ్దలేని మరియ గురించి ఒక మాట ఉంటుందండి. మొదటి నుంచే ఎన్ని దయ్యాలు ఉన్నాయంట? 7 దెయ్యాలు ఒక మనిషిలో పనిచేసినాయి. 7 దెయ్యాలు ఒక మనిషిని పీడించినాయి. 7 దెయ్యాలు ఒక మనిషిలో నివాసం ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి, ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి? 7 దెయ్యాలు ఉన్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో వాడు ఉంటాడు కదా, 5వ అధ్యాయంగా సమాధులు వాడు ఉంటాడు కదా, వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి అమ్మా? శానా అంటే అక్కడ మనం ఏసే ప్రార్థన చేసినప్పుడు 12 శానా అన్నప్పుడు శానాకు ఒకటేసి కింద 6,000 అని రాశాడు కదా. 2,000 పందులు చచ్చిపోయింది, 2,000 దెయ్యాలు అనుకో. మాకు ఇక్కడ ఆగిపోయారు చాలామంది. చచ్చింది 2,000 దెయ్యాలు కాబట్టి, 2,000 పందులు కాబట్టి 2,000 దెయ్యాలేమో అన్నట్టుగా ఆగిపోయారు. బైబిల్ చెప్పింది శానా అని రాసి 26వ అధ్యాయంలో పైన ఒకటేసి కింద శానా అనే మాట అంటే 6,000 అని రాశాడు. ఇప్పుడు ఒక్క వ్యక్తిలో ఒక్క దెయ్యం, 2 దెయ్యం, 7 దెయ్యం కాడి నుంచి హయ్యెస్ట్గా ఒక్క వ్యక్తిని నాశనం చేస్తానికి ఎన్ని దెయ్యాలు పనిచేస్తాయి అంటారు? ఒక వ్యక్తిని పాడు చేస్తానికి అన్ని కలిసికట్టుగా పనిచేస్తాయి. ఒక ఆత్మను సంపాదించుకుంటానికి ఇద్దరం కలవలేం. అది దౌర్భాగ్యం మనకి, అది మన దౌర్భాగ్యం. సాతాను రాజ్యం కడటానికి ఆ సమూహం మాత్రం ఒక మనిషిలో 6,000 దెయ్యాలు ఇమిడిపోయి ఉన్నాయంటే ఎట్టా ఉన్నాయండి? ఇక్కడ 200 మందిని కూర్చోబెడితే కూర్చుంటారా? అమ్మా, మరి ఆ ఒక్క వ్యక్తులు 6,000 దెయ్యాలు అట్టబట్టి ఒక వ్యక్తులు అట్టబట్టి ఆటోలో కొంచెమే సీట్ ఉందనుకో, నేనైతే ఎక్కను. బస్సులో ప్లేస్ లేదనుకో, నేనైతే ఎక్కను. కంఫర్టబిలిటీ కదా మనకి, అలవాటు పడిపోతున్నాం కదా. రాను అంటే కొంచెం కంఫర్ట్ కోరుకుంటాం, కొంచెం సుఖం కోరుకుంటాం, కొంచెం సౌఖ్యంగా ఉండాలని చూస్తాం. తప్పకపోతే వెళ్తాం. ఏమండి, బండి మీద 3 అయితే నేను అసలు వెళ్ళను. 2 ఫైనల్, 3 అయితే నా వల్ల కాదు. ఇది ఎప్పుడో తప్పదండి, రేర్ కండిషన్లో. 2 ఉంటే ఎట్టగందో ఆలోచి కింద వేసి మీద వేసి 3 అయితే అవదో. మరి అలాంటిది ఒక మనిషిలో 6,000 దెయ్యాలంటే బట్ 6,000 వాటి టార్గెట్ ఏంటి? వాడిని పాడు చేయాలి. వాడిని దేవుని రాజ్యం నుంచి ఇడ్చుకుపోవాలి, వాడిని నాశనం చేసేయాలి. బట్ టార్గెట్ అది. నేను అంటున్నాను, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాశనం చేసే సాతాను రాజ్యంలో ఉన్న ఐక్యత, నిత్య జీవాన్ని తీసుకెళ్లే దేవుని రాజ్యం కడుతున్న దూతలు మనలో లేదు. ఇక్కడ దేవదూతులు వర్సెస్ దేవదూతులు కాదు, ఆ పరదోయబడిన దేవదూతులు వర్సెస్ దేవుని చేత ఎంపిక చేయబడిన మానవులు. నీకు అర్థమైందా మనం ఎవరితో పోరాటం చేస్తున్నాం? చిన్నప్పుడు తాడాట ఎప్పుడన్నా ఆడారా? తాడాట ఆడారా? ఇటు పక్కన 4 బట్టిన అటు పక్కన 4 బట్టిన ఆడుతూ ఉంటారు కదా, లాగుతూ ఉంటారు కదా. ఎవడి స్ట్రెంత్? తాడాట తెలీదా? ఒక తాడు పట్టుకుని అటు ఇటు లాగుతారు, లైన్ దాటుతారు. నీకు తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకుని అడుగు తర్వాత. నీ దగ్గర టైం వేస్ట్ అయిపోతుంది నాకు. తర్వాత అడుగు, అన్ని గుర్తుపెట్టుకో, రాసుకో. ఆ టార్గెట్ ఏంటి? బలం. నరకానికి ఈడ్చుకుని పోబడుతున్న ఒక వ్యక్తిని నువ్వు పరలోకానికి లాగాలంటే నువ్వెంత తగ్గించుకోవాలి, ఎంత నలగొట్టుకోవాలి, ఎంత తమాయించుకోవాలి, ఎంత పడాలి. ఎందుకు
నరకపు పాశములతో ఏడవబడుతున్న ఒక మనిషిని నువ్వు లాగి బయటికి తేవాలి. అలా బయటికి తేవాలనంటే ఎంతో పోరాటం కావాలి. పరలోకానికి నరకానికి మధ్య ఎంతో పోరాటం జరుగుతున్నప్పుడు నరకాన్ని తీసుకెళ్తానే దేవదూతలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద ఈ పరిచర్ని ఎవరికి అప్పచెప్పాడంట? దేవదూతలు తొంగి చూడడమే, వాళ్ళంతా మించి ఏం చేయరు. సువార్త ఎట్లా జరుగుతుంది, పరిచర్య ఎట్లా జరుగుతుంది, ప్రజలు ఎట్లా పనిచేస్తున్నారు, వాళ్ళకు తొంగి చూసే భాగ్యమే వరకు ఉంది. మీరు గమనించారా? కొన్నేళ్ళ దగ్గర దేవదూత వచ్చింది. కొన్నేళ్ళ దగ్గర దేవదూత వచ్చి ఏం చెప్పింది? జ్ఞాపకార్థంగా చేరిని. నెక్స్ట్ ఇంకా తర్వాత ఏంటి? ఆ ఫోన్ సైలెంట్లో పెట్టమని నేను మీకు చిన్నప్పుడు చెప్పా. ఏంటంట? దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచేగా. దేవదూత పరలోకం నుంచే కదా వచ్చింది. దేవదూతే చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా యేసుని నమ్ముకోమని. బైబిల్లో ఎక్కడా కూడా దేవదూత వచ్చి యేసుని నమ్ముకోమని ఎక్కడా చెప్పడానికి పర్మిషన్ లేదు. దాన్ని చెప్పడానికి, దాన్ని బోధించడానికి ఎవరినైతే ఎన్నుకున్నాడో ఆ వ్యక్తిని పిలుచుకోమని చెప్పాడు తప్ప, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకో, తండ్రినే సేవిస్తున్నావు, కుమారుని తెలుసుకోలేకపోయావు, రక్షణ తెలుసుకోలేకపోయావు. నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పుని పంపించాడు, కొన్నిడి దగ్గరికి పేతుర్ని పంపించాడు తప్ప ఏ దేవదూత కూడా సువార్త చెప్పడానికి పర్మిషన్ లేదు. ఈ భాగ్యం ఎవరికి ఇచ్చాడు? మనుషులకే, నీకే, మనకే, నాకే, మనకే ఇచ్చాడు. అటు పని చేస్తున్నాయి ఎలాంటివి తెలుసా? సాతాను రాజ్యంలోని దూతలే. ఇటు పని చేస్తున్నాం ఎవరో తెలుసా? దేవుని చేత ఎంపిక చేయబడిన దూతలు మనం. అయితే వాటిలో ఉన్న ఐక్యత మనలో ఉందా? మరి ఐక్యత లేదు, కానీ నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావు. నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావని తెలియక దేవుని సంఘంలో ఉంటున్నావు. దేవుని రాజ్యం కట్టాలని తెలియక నీ స్థితిగతులు మాత్రం దేవుని దగ్గర చెప్పుకుని వెళ్ళిపోతున్నావు. ఇలా ఎంతకాలం? దీనికి పిలువబడ్డాం మనం. వెళ్ళిపోండి, ఆశీర్వాదానికి వాసోటకి అని చెప్పి వెళ్ళిపోండి. మరి అంతే కదా, మనం కొన్ని వాక్యాలే పట్టుకుంటాం. మనకి ఏవైతే భౌతికంగా దీవెనలు ఎత్తి అసలు కొత్త నిబంధనలు కూడా అయ్యే బాగా ఎత్తుక్కుంటారు. ఎట్లా ఎత్తుకుంటారు కానీ సరే, దేవుడు బలవంతులను తోసేసానన్నాడు, జ్ఞానులను తోసానన్నాడు, గనులను తోసానన్నాడు, బలహీనుల్ని, వెర్రివారిని, ఎందుకు లేని వారిని ఎన్నుకున్నాడు అన్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? నీ చేత ఆయన రాజ్యపు పని చేపించి, నీ చేత ఆయన సువార్తను చెప్పించి, నీ చేత ఆయన ప్రకటింపజేసి, నీ మూలంగా ఆయన మహిమ తెచ్చుకుంటాకే కదా. అవునా కదా? అప్పుడు మనం ఎంత ఐక్యత కలిగి ఉండాలి, ఎంత ఐక్యత కలిగి జీవించాలి, దాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడాలి. ఏమండి, మీరు చూడండి, ఇంకొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే దానియేలు గ్రంథంలో ఒకసారి ఎక్కడ ఉంటుంది అది? హెచ్కేల్ తర్వాత ఉంటుంది. అమ్మో, నువ్వు ప్రార్థన అయిపోయినా కాగేళ్ళ మాకు చెప్తున్న సంగతి. 10వ అధ్యాయం ఒకసారి సరే, 4వ వచనం చూడండి. ఇప్పుడు ఎవరు కనపడ్డారు? ఒక దేవదూత కనపడ్డాడు. ఏమంటున్నాడు 12వ వచనంలో? భయపడొద్దు, పారసీకుల రాజ్యాధిపతి 21 దినాలు నన్ను ఎదిరించాడు. ఇంకా పారసీకుల రాజుల సమూహం నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మీకాయలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఏంటంట? ఏమండి,
దానియేలు ప్రార్థన చేయడానికి నడుం కట్టుకున్న మొదటి రోజే దేవుడు నా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అతనికి జవాబు పట్టుకెళ్ళని చెప్పని దేవదూతను పంపించాడు. దేవదూత పరలోకం నుంచి దిగొస్తుంటే ఎవరు అడ్డుపడ్డారంట? పారసీక దేశపు రాజ్యాధిపతి. పారసీక దేశపు రాజ్యాధిపతి అని అంటే ఒక రాజు ఒక దేవదూతను గెలిచాడా? నరమానవుడైన ఒక రాజు, అన్యుడైన ఒక రాజు ఒక దేవదూతను గెలిచాడా? ఒక్క దేవదూత ఎంతమందిని చంపేద్ది? 1,80,000 మందిని చంపేసి అంత సామర్థ్యం ఒక దేవదూతకు ఉంది కదా. ఒక దేవదూత 21 రోజుల పాటు ఒక మనిషిని ఫైట్ చేసిందా? మళ్ళీ ఫైటింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఈలోపు ఇతను ప్రార్థన అధికమయ్యేటప్పటికీ ప్రధానాధిపతులలో మేకాయలను కూడా పంపించాడంట. పంపించలేదా? చూడండి 20వ వచనం చూడండి. నేను మళ్ళా వెళ్ళి యుద్ధం చేస్తాను. పారసీకుల దేశ అధిపతితో ఫైటింగ్ జరుగుతుంది. నేను వెళ్తూ ఉండగానే గ్రీక్ దేశపు అధిపతి కూడా వస్తాడు. వాస్తవానికి ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ ఎట్లాగో పారసీక దేశం గ్రీకుల దేశం అట్లాగా. ఈ రాజుతో ఈ దేవదూత ఫైట్ చేస్తుంటే ఆ రాజు ఎందుకు వస్తాడు? ఇక్కడ పారసీకుల అధిపతి గ్రీకుల అధిపతి అని చెప్పబడింది ఎవరనంటే ఆ దేశాన్ని నాశనం చేయడానికి నియమించబడిన ఆ ప్రధాన పడిపోయిన దేవదూతలో, ఆ దురాత్మల సమూహంలో ఉన్న ఆ దేశం మీద పనిచేస్తున్న ఏమండి దేవదూతలు. ప్రతి గ్రామానికి ఒకటి ఉండదు, ప్రతి వీధికి ఒకటి ఉండదు. ఆ వీధిలో వాళ్ళని నాశనం చేస్తానికి, ఆ గ్రామంలో వాళ్ళని నాశనం చేస్తానికి సాధారణ చేత అపాయింట్ చేయబడ్డే ఉంటాయి. వేరే వేరే పేర్ల చేత కొనివాడబడతా కూడా ఉంటాయి. ఏమండి గ్రీకు దేశానికి అప్పచెప్పిన ఆ దురాత్మ ప్రధానుడు వచ్చి పారసీకుల అధిపతితో ఫైట్ చేస్తున్న ఈ దేవదూత వెళ్లకుండా ఓడించడానికి వస్తాడంట. అయితే ఇతని పక్షంగా మళ్ళా మేకాయలు వస్తాడంట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే దేవుని బిడ్డల నాశనం కొరకు దేశాల మీద నియమించబడిన ఆ దురాత్మల అధిపతులు కూడా ఏకమైపోయి ఫైట్ చేస్తారు దేవుని బిడ్డల నాశనం కొరకు. వారికి ఉన్న ఏకం అలాంటిది, ఏకీభించే మనసు అలాంటిది. రోజున కష్టం ఏంటనంటే ఏమండి విశ్వాసుల హృదయాలు కలవు, సేవకుల హృదయాలు కలవు. అవి మాత్రం ఏదేమైనా చేయని ఒకరిని పాడు చేసే ప్రయత్నం చేయడానికి ఎంతవరకైనా ఏకీపిస్తాయి. ఆ ఏకీపించి అవి చేసే పనిలో మొట్టమొదటి పని ఏంటంటే మొదట దేవుని బిడ్డల్లో ఉన్న ఐక్యతను చెడగొడతాయి. ఎందుకు చెడగొడతాయి అంటే మనకు తెలిసిన 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు మనోహరము. అమ్మా మేలుంది, మనోహరం ఉంది, అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఉన్నాయా లేవా? అవన్నీ నువ్వు పొందుకుంటే ఇంకా దేవుని రాజ్యంలో బలంగా పనిచేస్తే వాడి రాజ్యం వెళ్ళిపోతుందిగా. ఉన్నాయి, ఉందా? 13 రాజ్యంలో ఏమున్నాయి? అచ్చట ఏముండాలంట? అచ్చట ఏముండాలంట? ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం అక్కడ ఉంటుందంట. శాశ్వతమైన జీవం అక్కడ ఉంటుందంట. తల మీద ఉపయోగపడిన అభిషేకం అక్కడ ఉంటుందంట. ఎక్కడ ఉంటుందంట? ఐక్యత ఉన్న చోటే ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా అంటే మనలో అభిషేకం లేకుండా, మనలో ఆశీర్వాదం లేకుండా, మనలో నిత్యజీవం లేకుండా చేసే మొదటి పని ఏంటంటే విభజించు, పాలించు, డివైడ్ అండ్ రూల్ పాలసీ. నీ మనసు నాకు కలవదు, నా మనసు నీకు కలవదు. ఎందుకో చెప్పనా? కింద చెప్పాడు ఎక్కడిద్దరు ముగ్గురు ఏకీభవించేది అక్కడ నేను ఉంటానని. వాడు కలవనివ్వడం. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామూలు ఏకీభవిస్తారో ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే మనుషులుగా బాడీ ప్రజెంట్ ఉంటే చాలు. ఏ పర్పస్ కోసం ప్రార్థన చేస్తున్నామో,
ఏ పర్పస్ కోసం ఏ దర్శనం కలిగి పనిచేస్తున్నామో దానికి ప్రతి ఒక్కరి మనసు హృదయము ఏకీభించి భారం కలిగి పనిచేయాలి. ఎంతమంది కూర్చున్నాం నీకు కనిపించట్లేదు ఏకీభించంటే బాడీ ప్రెజెంట్ ఉంటే ఉపయోగం లేదు. ఏకీభించడం అనేది హృదయ సంబంధంగా మనసు మనపూర్వకంగా జరగాలన్నమాట. ఇద్దరు ముగ్గురు కూర్చుని ఒకే మనసుతో ప్రార్థన చేయాలి, ఒకే ఆలోచనతో ప్రార్థన చేయాలి, ఒకే భారంతో ప్రార్థన చేయాలి, ఒకే మనసుతో పని చేయాలి. అది జరగకుండా వాడు విడగొట్టేస్తూ ఉంటాడు. అదేమంటే అది మంచిది కాదు, నేను మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, ఇడు మంచోడు కాదు, ఈగోస్ పెట్టి, అహం పెట్టి, గర్వం పెట్టి, ఏదో పెట్టి మనం దేవుని పని చేయడానికి పనికి రాకుండా చేస్తాడు. చెప్పుకుంటాక మాత్రం మనం దేవుని పనిలో ఉన్నాం, దేవుని సంఘంలో ఉన్నాం, చెప్పుకుంటాక మాత్రం. వాస్తవంలోకి వెళ్తే మాత్రం మనం విభజించబడుతున్నాం. ఏమండి చూడండి, రాగైపోయింది రోజున. సంఘాల్లో ఒకే చోట ఉంటాం, మనసులు ఏకీభించు. కుటుంబాలు ఒకే చోట ఉంటాం, మనసులు ఏకీభించు. పనిచేసే చోట ఒకటే చోట ఉంటాం, మనసులు ఏకీభించు. మరి ఎవరు ఏకీభిస్తారా అంటే తాగుబోతుంది. చూడండి, ఒకడికి డబ్బులు లేకపోయినా నలుగురిలో ఎవడో ఒకడు ఉంటాడు. జోతగాడి చూడండి, ఆరోగ్యం బాగా అప్పమన్నా ఎవరో జోతగాడికి అప్పెత్తారు. వాడిని ఎవరు ఇలా ఎందుకున్నామని అడగరు, వాడిని ఎవరు ఇలా ఎందుకు చేస్తున్నాను అడగరు, వాడిని ఎవరు ఈ పనులేంటని అడగరు. ప్రార్థనకు వచ్చినప్పుడే కంప్లైంట్ చేస్తారు. మీ దేవుడు ఎట్లా ఉండమన్నాడా, మీ దేవుడు అట్లా ఉండమన్నాడా. ఇప్పుడు తాగేవాడిని మీ దేవుడు తాగమన్నాడా, నీ పిల్లనట్ట కొట్టమన్నాడా, ఇటు జోదవాడిని నాశనం చేసుకోమన్నాడా అని అడగరే, వాళ్ళు అడగరు. అరే నేను దేవుడు చూస్తున్నాడు రా, వాళ్ళు అడగరు. ఏమండి మీరు గమనించాలి, ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంది, ఐక్యత కలిగి ఉంటే అభిషేకం ఉంది, శాశ్వత జీవం ఉంది. అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఆ ఐక్యత చెడిపోవడానికి ఎంతగా ప్రయత్నం చేయాలో, ఎంతగా ఒకరినొకరు అపార్థం చేసుకునేలాగా చేయాలో, ఎంతగా ఒకరి హృదయం ఒకరి మీద విరక్తి చెందాలో, గడ్డగట్టేయాలో, దూరం పెట్టేయాలో అంతగా మన హృదయాల్లో పనిచేస్తూనే ఉంటాడు. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ఇద్దరం ఏకీభించినప్పుడు వాడి మీద బలమైన ప్రభావం మనం చూపిస్తాం. ఎవరి మీద చూపిస్తాం? ఎవరి మీద? సాతానుడు వాడి రాజ్యం మీద ఇద్దరు ఏకీపిస్తే ఆ సామర్థ్యం పవర్ ఎక్కువైపోద్ది. మీకు తెలిసిన వచ్చిన లేక ఒకసారి తీయండి. ద్వితీయం తీసుకోండి 32వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. యెహోవా వారిని అప్పగింపకపోతే ఒకడు 1000 మందిని తరుముతున్నాడు. ఇద్దరు ఏకీపించేటప్పటికి ఏమయ్యారంటే ఇప్పుడు ఒకడు 1000 మంది అంటే ఇంకోటి 1000 మంది అంటే ఎంత అవ్వాలండి? ఇప్పుడు ఇద్దరు ఏకీపించినప్పుడు ఏమవుతుందండి? అది ఆడి భయం, అది ఆడి బాధ. ఇద్దరు ఏకీపిస్తే ఎక్కువ డ్యామేజ్ ఆడికి. భార్యాభర్త ఏకీపించి ఇంట్లో ప్రార్థన చేశాడు అనుకో, ఆడికి డ్యామేజ్ అది. భార్యాభర్త కూడా పిల్లలు కూడా ఏకీపించి ప్రార్థన చేశారు అనుకో, వాడికి డ్యామేజ్ అది. వాడికి ఆటలు పనిచేయవు, వాడి సామర్థ్యం పనిచేయదు, వాడి ప్రభావం పనిచేయదు. అందుకే వాడు ఏకీపించినవాడు. అన్నిటికీ ఏకీపిస్తాం. తినడానికి, పడుకుంటానికి, షాపింగ్కి, తిరగడానికి, చదవడానికి, కబుర్లు చెప్పుకుంటానికి, ముచ్చట్లాడటానికి, ఊర్లు వెళ్ళడానికి, అన్నిటికీ ప్రార్థనను. ఇంట్లో భార్యాభర్తను ప్రార్థనను. భర్త అడగమను, భార్య అడగమను, ఎవరో ఒకరు అడగండి. ఇంకోళ్ళు ఏమంటారు? వాళ్ళకి నా వల్ల కాదు. అన్నీ అవుతాయి. ఏమవుదు? ఒకవేళ చేసావా నీలో ఉన్నాడు వెళ్ళిపోతాడు, నీ ఇంట్లో ఉన్నాడు వెళ్ళిపోతాడు, నీ ఒంట్లో ఉన్నాడు వెళ్ళిపోతాడు, నీ గృహంలో పంచాయతీ వెళ్ళిపోతాడు. ఏదైనా కలిసేద్దాం, ఏమొద్దు? ప్రార్థన వద్దు. హరి డ్యామేజ్. నేను ఆ టీం కదా. ఎవరి టీంలో ఉన్నావా? భలే ఒప్పుకుంటారండి ఒక్కొక్కసారి. లేవియాకాండం 26వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఐదుగురు 100 మందిని తరిమితే
100 మందిని 10,000 మంది ఎట్లా తరిమారండి? మీరు లెక్కేసుకోండి. 5 ఎంతమంది తరిమారంట? 100 మంది. పక్కన ఇటు 0 పెడితే అటు 0 పెడితే 1000 మంది, 50 మంది 1000 మంది తరిమారు. 100 మంది 2000 మంది తరుముతారు. మామూలు లెక్కలో వెళ్తే 5 100 మంది అన్నాడండి. ఇటు 0 పెడితే అటు 0, 50 మంది 1000 మంది, 50 డబల్ చేస్తే 100, 1000 డబల్ చేస్తే 2000. 100 మంది కలిపి ఎంతమంది తరమాలి వాస్తవానికి? 2000 లెక్క ప్రకారం. ఇక్కడ ఏమన్నాడు? 100 మంది 10,000 మంది తరుముతారు. అది ఏం తేడా జరిగింది ఇక్కడ? మీకు లెక్కలు వచ్చినాయా? ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టేసి చూపించమంటారా? ఏమమ్మా అర్థమైందా? రాసుకో మళ్ళీ వద్దు కానీ తర్వాత చివరిలో. వాస్తవంగా లెక్క ప్రకారం 5 100 మంది తరిమితే 100 మంది వచ్చేటప్పటికి 2000 లెక్క అయితే 10,000 తరిమేస్తారు అంటున్నాడు. ఎందుకు? ఏకీభించుట్లో దేవుడిచ్చిన ఆధిక్యత, ఆశీర్వాదం, బలము అలాంటిది. మన దరిద్రం ఏంటంటే మనం పనిచేస్తుంది దేవుని రాజ్యం కోసం కాదు, మనం పనిచేస్తుంది దేవుని కోసం కాదు, దేవుని సంఘాన్ని కడతానికి కాదు. దేవుని సంఘంలో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న ఏజెంట్లు మనం, స్లీపర్ సెల్ మనం. అర్థమవుతుందా? స్పై, గూఢాచారి, జేమ్స్ బాండ్ అన్ని నువ్వే. వాడికి కొంచెం లోజ్ఞానం కావాలి ఏంది అర్థం అవ్వాలంటే. స్తోత్రం చెప్పు. ఉండేది ఎక్కడ? ఇక్కడే. పనిచేసేది ఎవరికి? వాడికి. జీతం ఎక్కడ? ఇక్కడ. పనిచేసేది ఎవరికి? వాడికి. కాదా? ఎంతగా ఏకీభిస్తున్నావో గమనించు. నీకు ఆల్రెడీ సత్యం తెలుసు, కొత్త టాపిక్ ఏం చెప్పట్లేదు నేను, తెలుసు మీకు. అసలు ఇదేం పెద్ద కొత్త టాపిక్ ఏం కాదు, ఆల్రెడీ రివైజ్డ్ సబ్జెక్ట్ ఇదంతా కూడా. ఒకప్పుడు ఇటో ఆల్రెడీ రివైజ్డ్ సబ్జెక్ట్ ఇది. స్టిల్ నువ్వు విన్నప్పటికీ కూడా నువ్వు ఎంతవరకు ఏకీపించే హృదయం కలిగి ఉన్నావు? అక్కడ ఐక్యత బాగుంటుంది, సమాధానం ఉంటుంది అంటే నువ్వెంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వెంతవరకు ఏమండి సమాధానం కోసం ఎదుగుతున్నావు, ఐక్యత కోసం ఎదుగుతున్నావు? ఏమండి కొందరు వెళ్ళేసేస్తారండి పక్కన వాళ్ళని, వెళ్ళేసేస్తారే, నీతో నాకు పని లేదా, నీతో నాకు అసలు అవసరం లేదా. ఏంటి వాళ్ళ హృదయాల్లో ఏదో సాధారణ గడిపెట్టిన బాధ, ఏదో జరిగిద్ది, జరగకుండా ఉండి తప్పు జరిగిద్ది, కానీ వాడు దైవికంగా తమాయించుకుని పళ్ళేసి దేవుడు పెట్టిన సంఘం మన సహోదరులు మనం కలిసి వెళ్ళాలి, దీనికన్నా కూడా వాడు సాతాను చేత అన్యాయం చేయబడిన దాని దగ్గర తిరుగుతూ ఉంటాడు. గిరగిర ఆ రోజున ఏమన్నారు? సిగ్గు లేకుండా వస్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి. ఆ రోజున ఏం చేస్తారు? ఇక్కడ తిప్పుతాడు, గిరగిర తిప్పి అసలు వెళ్ళేస్తారు. వాస్తవానికి వాక్యం చెప్పింది లోబడినో నువ్వే లేమని చెప్పింది. కాదు కదా, వాళ్ళే సంఘాన్ని లేస్తారు. నీకు తెలియట్లేదు దేవుని వాక్యం, నీకు అర్థం కావట్లేదు దేవుని చిత్తం, నీకు అర్థం కావట్లేదు దేవుని సంఘపు క్రమములో విధులు. దేవునితో ఆటలు కాదు. ఇంకెక్కడన్నా ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ వచ్చిద్ది, ఏమండి ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు కాదు ఇంకో అద్దెలు దొరికిద్ది. ఇంకెక్కడైనా ఆటలాడితే దెబ్బ అయితే నువ్వు ఏదైనా సెట్ చేసుకోగలవు తప్ప దేవుడి సన్నిధిలో కాదు, దేవుడి సంఘంలో కాదు. తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. మనం కలిసి ప్రార్థన చేస్తే మన మధ్య దేవుడు ఉంటాడు. మనుషులమే కాదు, హృదయాలు కలవాలి. హృదయాలు అడ్డుపడుతుంది ఏదైనా ఇప్పుడే తొలగిపోవాలి. ఆమేన్. గతం విడిచిపెట్టి ఏమండి ఇప్పుడు యేసయ్యకి అనుదినము నూతన ప్రేమ పడట్లేదా? ఉందా? విలాపవాక్యాలు 3వ అధ్యాయంలో ఆయనకు అనుదినము నూతనంగా వాసనలు పుడుతుందా? నిన్న నువ్వేదో పనిమాలి పని చేసావు, మరి ఈరోజు లెగుతువే నాకులాగా అంటాడు దేవుడేమన్నా? అది నిన్న, ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా ఆయన ప్రేమించడం మొదలెడతాడు. ఫ్రెష్గా నువ్వేం చేస్తావు? నిన్న నీకు నాకేదో అయ్యింది, ఇవాళ నీ మొహం చూశాను, ఎడబెడతావు. చూడలేము అసలు కొందరు మొహాలు అయితే. ఇప్పుడు దేవుడు మాత్రం నీ మీద ఒక నూతనమైన ప్రేమ చూపించాలి, నూతనమైన వాత్సల్యత చూపించాలి,
మారేటప్పుడు నూతనమైన కృప చూపించాలి. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా ప్రతి ఉదయమునా నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసం కనపరుస్తావయ్యా, నేను మాత్రం ప్రతి ఉదయం కోపం, ప్రతి రాత్రి రాక్షసత్వం కనపరుస్తాను ప్రభువా. నువ్వు పొందుకునేదేంటి, నువ్వు ఇచ్చేదేంటి? నీకేమో ఉదయం కృప కావాలా, రాత్రి విశ్వాసత కావాలా, నీలో మాత్రం రాక్షసత్వం పనిచేసిద్దా? దెయ్యం బిడ్డవు కాదు నువ్వు. నేను అదే చెప్పింది, నిన్న వదిలే, నా తప్ప నేను తీర్పులోకి వెళ్తాను, నీ తప్ప నువ్వు తీర్పులోకి వెళ్తావు. నేను వదిలే, సమాధానం పడడానికి అది మాట్లాడుకుంటే అయిపోతే అసలు వదిలే, మాట్లాడితే అయిపోతే మాట్లాడేసాయి. మాట్లాడరు ఆ విషయం ఇలా జరిగింది కదా అని చెప్పని వదిలేరు. ఆ లోపల అదే గుడి కట్టుకుని తిప్పుకుని నువ్వు పిప్పైపోతుంది తప్ప, నువ్వు సాతాను చేతిలో ఒక ఆయుధం అయిపోతుంది తప్ప, వాడి రాజ్యానికి పనిచేస్తే రా ఏజెంట్ అవుతుంది తప్ప ఏం ఉపయోగం ఉందా? ఏం లేదే. దేవుడు ఇక్కడ పరలోక రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అందులో నీ పాత్ర ఎంతో, నీ వంతు ఎంతో ఇంకా డిస్ప్లే చేస్తాడు. ఇక్కడ పసిపిల్లలాగా మొదలెట్టి చివరికి తీసుకొచ్చాడు. ఇక్కడ నీ సహోదరుని ఎప్పుడు పోగొట్టుకోమక, సమాధానం కోరుకో, ఏకీపించండి. భూమి మీద మీరు కలిసి కొన్ని బంధిస్తే పరలోకం నుంచి ఆ పనులు జరుగుతాయి. మీ మధ్య ఉంటా, మీతో ఉంటా, మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వింటా. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. విన్నారా 16వ అధ్యాయంలో? సంఘం ఎదుట ఏమి నిలవంట? పాతాళలోక ద్వారాలు కూడా. సంఘానికి అంత ఆధిక్యత ఇచ్చాడు. ఏంటో ఏడుపు సంఘంతో కలుస్తానికి, ఏంటో ఏడుపు సంఘంలో కలిసి పనిచేస్తానికి, ఏంటో ఏడుపు సంఘంతో కలిసి అర్థం చేస్తానికి, ఏంటో మరి ఆ దేవం ఒప్పుకోట్ల, హృదయం ఒప్పుకోట్ల, ఓ నలిగిపోతుంది. ఏంటో ఈ ప్రపంచం అంతా కలిసి తను అన్యాయం చేసినట్టు ఒక హృదయం ఓ నడిపోతూ ఉంటుంది. నిన్నటి వదిలేసి ఈ రోజులో ఉండు. నిన్న ఎవడన్నా నీ పట్ల తప్పు చేస్తే వాడు నీ కాళ్ళ దగ్గర కెట్ట దేవాల దేవుడు చూసుకుంటాడు. వచ్చిన రోజు కూడా నువ్వు యోసేపు వల్లే చెప్పాలి, నువ్వేం చేసినా నాకు మంచి చేసావు అని చెప్పాలి. నీకు అర్థమైందా బైబిల్ జ్ఞానం? మీకు అర్థమైందా? ఇప్పుడు నేను శివయ్య గారి పట్ల తప్పు చేశాడు అనుకో, హృదయంలో పెయిన్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది వదిలేసే అని చెప్తుంది. వదిలేశాడు. ఒక రోజుకి దేవుడు నన్ను నలగొట్టి ఎలా తేవాలో ఆయన దగ్గర తెస్తాడు. తెచ్చిన రోజున నా తప్పైపోయింది అని అంటే, బండిమ్మ విన్నావా ఏం చెప్తున్నాడు? అది కాదు, అయిపోయింది కదా, అయితే అయిపోయింది, నాకు అంతా మంచిగా జరిగింది. యోసేపు ఏం చెప్పాడు? ఎందుకు అప్పుడు సంగతి? మీరు నాకు ఏం చేద్దామన్నా దేవుడు నాకు మంచిగా చేశాడు. ఇప్పుడు నీ సహోదరుడు నీకేం చేద్దామన్నా దేవుడు తెలియకుండా జరిగిద్దా? జరగదు కదా. వాళ్ళని వేరు చేద్దామన్నా, దూరం చేద్దామన్నా, ప్లాన్ వేసినా, పకడ్బందీ వేసినా, ఇప్పుడు యేసు పందరు అలాంటి అంటూ నీ సహోదరులు అందరూ సంఘంలో. మరి ఇంకేంటి బాధ మనకి ఐక్యంగా ఉండడానికి? ఏమండి, ఇంకేం పని చేస్తుంది మన మధ్యలో? ఒకవేళ నువ్వు ఆత్ముడు అయినందుకు ఒక రోజు నువ్వు వాడు పశ్చాత్తాపడి వచ్చినా నువ్వు గర్వించగా, నువ్వేం చేసినా నేను భక్తులు ఎదిగా, నువ్వేం చేసినా నేను దేవునికి దగ్గర అయ్యా, నీ వల్ల నేను నష్టపోయిందేమీ లేదు, ఇక వదిలే చెప్పాలి. స్తోత్రం చెప్పండి. నీకు ఉదాహరణ ఇంత ముందు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఏమండి, పోయిన సంవత్సరం జూన్లో 21 రోజులు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మనం లెక్కపత్రం లేదు, దేవుడు చెప్పినట్టు చేసేసుకుంటూ వెళ్ళిపోతాం. జూన్లో దేవుడు బలంగా ప్రేరేపించాడు. పోయిన సంవత్సరం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ప్రార్థన చేసుకునేటప్పుడు తలుపులు వేసుకుని ఫోన్ ఆఫ్ చేసుకుని పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసి లేచిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే బైబిల్ చదువుకుంటాం అలవాటు. తలుపు కూడా తీను, అట్టా కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాను. ఎవరో వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొడితే ఈ టైంలో ఎవరు 2-3 అవుతుంది. ఈ టైంలో ఎవరు డోర్ కొట్టారు. సర్లే అని చెప్పి డోర్ తీసా. అప్పటికి ఆ వ్యక్తి డోర్ కొట్టి డోర్ వేసుకునేటప్పటికి కొట్టి ఇక తీయట్లేదు, పడుకున్నాను అనుకుని బహుశా మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిపోయాడు. మనం చెప్పులు ఇడతాం ఆ మెట్ల దాకా వెళ్ళిపోయాడు. నేను అప్పుడు తలుపు తీసా. మళ్ళీ వెనక్కి తిరిగి వందాలండి, బాగున్నారా, గుర్తున్నానా అంటే, ఎవరు నువ్వు? గుర్తున్నారంటే ఎవరు నువ్వు? నాకేం గుర్తులేదు. అదేంటండి గుర్తులేదా అంటే, ఏమనుకో మాకన్నా గుర్తు రావట్లేదండి, ముందు లోపల రండి, ఎవరైతే వచ్చారుగా లోపల రండి అని చెప్పంటే, ఆయన అదేనండి నాని వాళ్ళు అన్నయ్యనా. ఏ నాని? ఊళ్ళో 2 నానీలు ఉన్నారు, కంకిపూడిలో నాని ఉన్నాడు, మా ఫ్రెండ్స్లో ఏ నాని వాళ్ళని అంటే ఏ నాని? నేను ఈ నానిగడి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ కోలవేరు నానిగడి దగ్గరికి వెళ్ళా. ఆడికి అన్నయ్య లేరే, ఇది మాకక్కడ మా బ్యాచ్లో ఎవరు ఉన్నారు? ఎవరు కూర్చోండి ముందంటే, అదేంటండి మీరు పెళ్లి చేశారుగా మా తమ్ముడికి వాళ్ళ అన్నయ్య. ఆహాహాహా, విజయవాడ సంఘంలో ఎప్పుడో కొత్తలో ఒకటి పెళ్లి చేశా.
ఈయన వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, అతను పిన్నోళ్ళ అబ్బాయి. ఓకే ఓకే పాస్టరే మళ్ళీ. ఓకే ఓకే రండి గుర్తొచ్చారు, మీరు చాలా మారిపోయారు, 5 ఏళ్ళు అయిపోయింది, రండి కూర్చోండి చేసా. కూర్చున్నాడు. ఏంటంటే నేను రోజు ఇటే వెళ్తానండి, పనులకి ఏదో జాబ్ చెప్పాడు, ఇటే వెళ్తానండి, కంకిపడి వెళ్తాను, వస్తూ ఉంటాను, మీ బండి చూస్తూ ఉంటాను, మీరు ఉంటారు, ఆగుదాం అనుకుంటాను, ఆగలేకపోతున్నాను అని చెప్పని అన్నాడు. అవునా అండి, వాళ్ళే నాగేర్లే పోనీలే మంచిదండి అని చెప్పని వాళ్ళు పిన్ని, నేను పెళ్లి చేసిన అతను, వాళ్ళ ఆవిడ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, ఒక మొత్తం బ్యాచ్ 10 మంది నా వరకు వచ్చేవాళ్ళు. ఈ పెళ్లి చేసినాక మానేశారు, పెళ్లి చేసిన మానిపడేశారు రావడం. నేను ఎప్పుడు ఎవరన్నా మానేస్తే వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని ఏ అమ్మాయి ఏంటమ్మని బతిలాడు ఎవరైతే పెట్టుకోను, 1-2 సార్లు అడుగుతా వదిలేస్తా, వాళ్ళ ఇష్టం తెలియట్లే వాళ్ళకి, తెలిసారో తెలిసిద్ది. అప్పుడు ఏ రీజన్తో మానేశారు అని చెప్పి కరోనా అప్పుడు తర్వాత రావడం మానేశారు. నేను 1-2 సార్లు బాగున్నారా, ప్రార్థనకి వెళ్తున్నారా అంటే మేము ప్రార్థనకి వెళ్తున్నాం అందరూ, పోనీ మీరు నచ్చపోతే ఇంకొంచెం నచ్చాడు, నీకు వాకింగ్ కావాలి, దేవుడు కావాలి, పోనీ వెళ్తున్నారు కదా, బాగుండండి, ప్రార్థనకి వెళ్ళండి, బాగుండండి అని చెప్పి 2-3 సార్లు మెసేజ్ పెట్టా. నేనే వాళ్ళకి శాతనాథాలు ఎప్పుడు పెట్టలా, నువ్వు ఏదైపోతే ఎప్పుడు పెట్టలా, అయిపోయింది. ప్రార్థనకి వెళ్తున్నాం అన్నారు, బాగున్నాం అన్నారు, అయిపోయింది. ఓకే వెరీ గుడ్, బాగుండండి అని చెప్పి అన్నారు. ఇక వదిలేసే వాళ్ళ సంగతి. ఏదైనా పెయిన్ అనిపిస్తుంది ఆలోచించిన కాడి నుంచి. ఎంతో తిప్పలు పడ్డాను, సేవకులను పట్టున్నాను, పెళ్లి చేశాను, ఎన్నో వాళ్ళ ఇంట్లో వారాలు పెడితే 1 వారంలో వాళ్ళ లైఫ్ తిరిగిపోయింది అంతే. వారాలు పెట్టంగానే 1 వారాలు చేయగానే మొత్తం సెట్ అయిపోయారు, అన్ని జరిగినాయి. మరి వాళ్ళు నమ్మకంగా లేరు, బాధ కదా, వదిలేశాను, అయిపోయింది. అది ఎప్పుడు వస్తుంది మర్చిపోయింది టాపిక్. ఇప్పుడు నేను మాట్లాడతా అసలు ఎందుకు వచ్చి కూర్చొని నాకు అర్థం కావట్లా. నా వైపు నాకు కొంచెం కాలు పక్కన కూర్చేసుకున్నాడు, కుర్చీలో దగ్గరలో. ఆయన మీరు నన్ను క్షమించాలండి అని చెప్పని కుర్చీలోంచి ముందు సాగి నా చేతులు పట్టుకున్నాడు. నేను నిన్ను క్షమించడం ఏంటి, ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం చూశాను నీ మొహం, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వేం చేసావు, ఏం జరిగింది అయ్యా, మీరు పెద్దోళ్ళు, పెద్ద అయినా 40 అటు ఇటు 40 పైన, మీరు నన్ను పట్టుకుని చేతులు పట్టుకుని ఎలా అడుగుతారు, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నానంటే, వాళ్ళ పిన్నోళ్ళు మనతకి ఈయనే కారణం అంట. సంఘం ఈయన పాస్టరే. నేను అక్కడికి వెళ్తామండి, మీరు అక్కడికి ఎందుకు వెళ్తాను, మీరు నేను ఇంటికాడే పడతాను ఆగండి అని చెప్పని 10 మందిని ఆపేశాడు. నాకేం తెలియదు ఈ చరిత్ర అంతా. వెళ్తున్నారా, బాగున్నారా, వెళ్తున్నా, బాగున్నాను, పోనీ వెళ్ళండి, నేను నచ్చిపోతే ఎవరు నచ్చితే మీకు దేవుడు కావాలి, వాకింగ్ కావాలి, వెళ్ళండి అని చెప్పాను. అవునయ్యా అవునయ్యా అక్కడ పెట్టాడంట, 1 సంవత్సరం కూడా చేయలేకపోయాడంట. అప్పుడు అర్థమైందంటే అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పని ఇక వదిలేసాడు వాళ్ళని. వదిలేసి 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు గుండెల్లో భయం వేస్తుందంట. దేవుడు అలా వెళ్ళినప్పుడు చెప్పాడంట, పైకి కంగిపాడు, నువ్వు ఆగి నా సేవకుడితో మాట్లాడి క్షమాపణ చెప్పి వాళ్ళ సంఘానికి నడిపించుకోమని చెప్తున్నాను. ఇక్కడి నుంచి వంతిన దాకా వెళ్ళిపోయాడంట. వంతిన దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఆయన అక్కడ దాకా వెళ్తే దేవుడు అంట, నువ్వు వెళ్ళవా అని గద్దించినప్పుడు వంతిన దాకా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వచ్చి ఆపి డోర్ కొట్టి చెప్తున్నాడు. అప్పుడు నేను అన్నా, అసలు నీ మీద నాకేమీ లేదు, ఇది చెప్పినా కూడా నాకు నీ మీద ఏమీ లేదు. 2 నాకు ఏమీ లేకపోయినా నువ్వు అడుగుతున్నావు కదా క్షమించమని, క్షమించాను అయ్యా, క్షమించాను, నువ్వు పెద్దోడివి, అసలు నాకేమీ లేదు, నా దగ్గర ఎవడు ఉండాలో ఆడే ఉంటాడు, ఎవడు సంఘంలో ఉండాలో ఆడే ఉంటాడు, ఎవడు అర్థం చేసుకోవాలో ఆడే అర్థం చేసుకుంటాడు. 4 రోజులు బాధేసింది, పోనీలే ఎక్కడున్నా దేవుని పట్టుకున్నారు కదా అనుకున్నాను. మీరేం చేస్తారో నాకేం తెలియదండి, అసలు నాకు మీ మీద లేదు. ఆయన 1-4 సార్లు అడుగుతున్నాడు, అయ్యా క్షమించండి, మీకు మీ మీద నాకేమీ లేదు, ఒకవేళ ఉన్నా నేను క్షమించేస్తున్నాను. ఏమండి మీరు సమాధానం కలనంటే మీరు వెళ్ళండి, మా వాళ్ళతో మాట్లాడండి, మా వాళ్ళ మందిరాన్ని రమ్మనండి, నేను చెప్తాను. ఏమండి మనం కరెక్ట్గా ఉండాలే కానీ, మన మనసు కరెక్ట్గా ఉండాలే కానీ, మనకి ఎంత హాని చేసినోడైనా మన దగ్గరకు వచ్చినప్పుడు కచ్చి తీర్చుకునే మాటలే మనసే రావండి. అసలు నేను ఏదైనా అడగొచ్చు, నువ్వు సేవకుడివేగా నీకేలా జరిగితే ఏమన్నా, అసలు నాకు ఏమైంది లేదు, ఎందుకండి ఒకళ్ళు కాబట్టి ఇంకోళ్ళు దేవుడు పంపిస్తాడు. నువ్వు కాబట్టి నీ ప్లేస్లో సౌలు కాబట్టి దావీదు వస్తాడు, ఇస్రాయేలు కాబట్టి పౌలు వస్తాడు, నువ్వు కాబట్టి ఇంకోటి వస్తాడు. ఈ బాధ మనకెందుకండి? స్తోత్రం చెప్పండి. నీ మనసులలో ఒకరిని క్షమించలేని తత్వం వస్తే ఐక్యత పాడైపోతుంది. ఒక సంఘటన ఓర్చుకోలేకపోతే ఐక్యత పాడైపోతుంది. ఒకరిని సహించలేకపోతే ఐక్యత పాడైపోతుంది. ఏమండి 10 మందిని దూరం చేస్తాడండి. వాళ్ళ ఫ్యామిలీని బేస్ చేసి ఇంకో ఫ్యామిలీ వచ్చేవాళ్ళు, వాళ్ళ 4 వాళ్ళ ఫ్యామిలీని బేస్ చేసుకుని ఇంకొక ఫ్యామిలీలో 2 వచ్చేవాళ్ళు, అబ్బో చాలా మంది వచ్చేవాళ్ళు, 15 మొత్తం పోయారు. నేనేం అనలా,
నాకు సేవ బాగానే జరుగుతుంది అయ్యా, దేవుడు బాగానే తోడే ఉన్నాడు, బాగా జరుగుతుంది, మేము బాగున్నాం అని చెప్పి ఆయన గురించి అడిగి, అలా 2 పిల్లలు అంట, పిల్లల గురించి ప్రార్థన చేయమని, నేను చేస్తాను, మీ గురించి చేస్తాను అని చెప్పి నేను ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డింగ్ నెక్స్ట్ వారం కల్లా అనుభవాలు వచ్చేసారు ఉపవాసాల్లో. ఆ రోజు నాకేం లేదు, ఈరోజు నాకేం లేదు, కానీ ఒక సాక్ష్యంగా ఈ మాట చెప్తున్నాను. మనం చేసే దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు, మన ప్రయత్నాన్ని ఎప్పుడు సఫలపడతాడు. ఈ అనుభవాలు ఎన్నైనా జరగనాయి, నువ్వు ఖచ్చితో, కోపంతో, ఉద్రేకంతో అవసరం లేదు. నిన్నటిని వదిలేసి ఈరోజు నీ సహోదరుని ఫ్రెష్గా ప్రేమించు. నిన్న దాన్ని వదిలే, ఇంట్లో అయినా, భార్య అయినా, భర్త అయినా, సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండొద్దు. నిన్నటి వదిలేసి వాళ్ళు కొత్తగా ప్రేమించు. దేవుడు అలా చేస్తే ఏమైపోతావు? చెయ్యొద్దు. మనం కలిసి చేసే ప్రార్థన, మనం ఏకీభీం చేసే ప్రార్థన ఎంతో బలమైంది. మనం ఏకీభీం చేసే ప్రార్థన అండి, చెప్పండి. కాబట్టి మనం ఏకీభించాలి, కాబట్టి వాడు పాడు చేస్తున్నాడు. చూడండి ఒక సంఘటన, అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 23-24 చదవండి ఒకసారి అమ్మా. ముప్పై 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాళ్ళు ఏం చేశారు ప్రార్థన, ఎలా చేశారు ప్రార్థన, ఏమి పొందుకున్నారు? మీరు చెప్పండి జవాబు. ఇప్పుడు వాక్యం అంతా ఉన్నారు కదా. అంతేనా? అక్కడ రాయబడిన మాట ఎప్పుడు చూసారా? వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. డీజే బాక్స్ అని పెట్టారా? మరి ఎందుకు కంపించింది భూమి? వాళ్ళు 24 వచనంలో ఏముంది? ఏక మనసుతో దేవునికి ఇట్లు దగ్గర. నిజంగా మన సంఘం ఏకీభించి పరిచయం చేస్తే, ఏకీభించి ప్రార్థన చేస్తే ఏమండి, దెయ్యాలు కదిలి సంఘం నిండదా? కట్టబడిన కట్లు తెంపబడి తప్పిపోయిన వారు తిరిగి వచ్చి సంఘంలో ఉద్యోగం కనబడదా? ఏదైనా కనపడిద్ది, కానీ మనం ఏమీ చెయ్యం. ఏకీభించి ప్రార్థన ఎప్పుడది? రాత్రి 11ంటికి పడుకునే 5ంటికి ఎవరిదానా వెళ్ళిపోయే, ఆదివారం 11ంటికంటే 12ంటికి వచ్చే, అయిపోగా వెళ్ళిపోయే. ఏమండి, నేను పని చెప్తాను చేస్తారా? మీరు ఎట్లాగో నాతో ప్రార్థన చేయించుకోరు కదా. ప్రార్థన ముగించగానే పక్కన వాళ్ళతో ఒకసారి కదిపి నీ అవసరం ఏంటి నాడు చేయబట్టుకుని ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని బైబిల్ చెప్పింది కదా. రాత్రిపూట విజ్ఞాపన అంటే చేయలేకపోతున్నారు కదా. పక్కన వాళ్ళు ఎవరినో పట్టుకుని దేనికోసం ప్రార్థన చేయమంటే ఏం కావాలని అడిగి నువ్వు అతని కోసం ప్రార్థన చేసి అతను నీ కోసం ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది కదా. అవన్నీ మాకు అవ్వో. ఇవాళ ఆదివారం పొయ్యి మీద కూర ఉంది, మేము పరిగెత్తాలి, దాన్ని న్యాయం చేయాలి, తర్వాత పడుకోవాలి, తర్వాత నీళ్ళు వస్తే మాకు బోల్డ్ అంత ఉంది. నువ్వు చెప్తాను స్టేజ్కి బాగా అని చెప్తావు. ఏమండి, వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు, భూమి కంపించిపోయారు. 120 మంది ఎడతెక్క ప్రార్థన చేశారు. అగ్ని జ్వాలల వలె ఆత్మ దిగి వచ్చి వారిని నింపింది, వారి మీద దిగి వచ్చి వారిని ఆత్మశక్తితో నింపింది, వాక్శక్తితో నింపింది. ఏకీభ్యం చేసిన ప్రార్థన. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం చేసిన ప్రార్థన దేవత దిగి వచ్చిందండి. చెరసాల్లో ఉన్న నడిపిస్తానికి ఎవరు వచ్చారు? అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు రికమెండేషన్లో ఏం లేవు, రాజ్యాంగంలో హక్కులు ఏం లేవు. తెల్లారితే తలకాయ తీసి పక్కన పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ యాకోబుని చంపేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? పేతురు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు.
అల్లడో సేవకుని కోల్పోయావు నాయన, పేతురుని కూడా కోల్పోతే ఎలాగ, మాకు నేర్పించాల్సిన బోధించాల్సిన వాడు అని చెప్పి వాళ్ళు ఎలా ప్రార్థన అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మీరు వినండి, వాళ్ళే నమ్మలేకపోయారు జరిగిద్దని. అంటే వాళ్ళ పవర్ వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి అత్యాశ చేశారు, దానిలో పవర్ ఉంది కాబట్టి ఏసే పవర్ఫుల్ కార్యం చేశాడు. తీరా పేతురు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మళ్ళీ ఇప్పుడేమన్నారు వీళ్ళు, చిన్నది వెళ్ళింది కీర్తన లాంటిది ఒకటి, వచ్చాడు అయ్యగారు వచ్చాడండి, ఏమంటాం, పెచ్చమోహన్ దాన్ని. వాళ్ళు ఆ దుఃఖంలో బాధలో ఏం చేద్దాం ప్రార్థన చేశారు తప్ప వాళ్ళ ప్రార్థనలు ఎంత ఫైర్ ఉందో, ఎంత శక్తి ఉందో వాళ్ళకి కూడా తెలియదు. మనకు అసలు తెలియదు, వాళ్ళకి అసలు తెలియదు. నీకు అర్థమైందా? కానీ ప్రార్థన చేశారు, వాళ్ళు పొందుకున్న ప్రతిఫలానికి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎట్లా బయటకు వస్తాడు, ఎవడో ట్రాప్ చేస్తున్నాడు, ఎవరో మనం కనిపెడితే ఎవరో వచ్చి ఉంటారు, తలుపు తీయొద్దు అంటే వాళ్ళు ఏదేమైనా డేర్ చేసి తలుపు తీపిచ్చింది ఆ పిల్ల. ఈ నిన్న తలుపు తీయాల్సింది అంతే. వాళ్ళే విస్మయం అందిపోయారు, వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఎలా 16 మంది సైనికుల మధ్య ఇనుప సంఖ్యలతో ఏమంటే తాళాలతో గేట్లతో బంధించబడిన పేతురు మా ముందుకు వచ్చి నిలబడ్డాడు. మీరు చేసిన ప్రార్థనే, మీరు ఏడిచిన ఏడిపే, మీరు ఏకీభ్యం చేసిన ప్రార్థనే పవర్ఫుల్ వెపన్గా పనిచేసింది. హల్లెలూయా. మాట మీకు అర్థమవుతుంది? ఆనాటి ఆదికాలం సంఘంలో పవర్ ఉందండి, మనకు లేదంటారా? అదైనా సంఘమే, ఇదైనా సంఘమే. అదైనా క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడింది, ఇదైనా క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడింది. వారికి ఆయనే దేవుడు, మనకి ఆయనే దేవుడు. వారిది ప్రార్థనే, మనది ప్రార్థనే. ఏకీభవించడం మ్యాటర్, ఆసక్తి మ్యాటర్, ఆ రెండే మ్యాటర్. ఏది అవ్వదో అదే మ్యాటరు. ఇప్పుడు ఏది అవ్వట్లేదు అదే మ్యాటరు. స్తోత్రం చెప్పు. కలిసి ప్రార్థన చేస్తే ఒక కుటుంబం చాలా ఐక్యంగా ఉంటుంది. కలిసి ప్రార్థన చేస్తే ఒక సంఘం చాలా ఐక్యంగా ఉంటుంది. కుటుంబంలో కలిసి ప్రార్థన చేయడం లేవు, సంఘంలో కలిసి ప్రార్థన చేయడం లేవు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏం నేర్చుకుంటున్నావు? యేసయ్య ఎందుకు చెప్పాడంటే నీ సహోదరుని పోగొట్టుకోవద్దని సాతాను గాడు విభజిస్తున్నాడు. ఎందుకంటే మీరిద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే వాడి రాజ్యం కూలిపోద్ది. ఒకడైతే 1000 మందిని, ఇద్దరు కలిశారంటే వాడి 10,000 రెట్లు వాడిని నువ్వు నష్టపరుస్తున్నావు. కాబట్టి మీరిద్దరు ఏకీభించకుండా నువ్వు ఆ మూల ప్రార్థన చేసుకో సైలెంట్కి వెళ్ళి, నేను ఈ మూల ప్రార్థన చేసుకో సైలెంట్గా, ఒకే కొంపలో ఉంటాం. నువ్వు ఆ మూల చేసుకో, నేను ఈ మూల చేసుకుంటాను. ఏకీభిస్తే మరి బాగుపడిపోతాం కదా. బాగుపడిపోయిన కాడి నుంచి సాధారణ బాధపడతారు కదా. స్తోత్రం చెప్పు. 11వ అధ్యాయం మార్కు సువార్త 25వ వచనం. వాక్యం రాసుకోవచ్చుగా నువ్వు ప్రార్థన చేసే గదిలో. ఎవరింటి కానీ వెళ్ళాను అనుకో, నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు, నీ తోటి నీకు ఆశీర్వదించబడుతుంది, నువ్వు బయటికి వెళ్తే ఆశీర్వదించబడుతున్నావు. ఇవన్నీ అంతా అయ్యే పడుతున్నారండి. ఇప్పుడు అవి చూసినప్పుడు మురిసిపోతే ఆశీర్వాదం వచ్చేద్దాం అనుకున్నావా? ఏం పెట్టుకోవాలి చెప్పన్నా? నీ బెడ్రూమ్లో పెట్టు, కోపపడకుడు కానీ పాపం చేయకండి. మీ ఆవిడ మీద కోపం వచ్చిన వాక్యం చూసినా భయం వచ్చింది. మరి అదే ఉండాలి వాక్యం. ఏది వింటే గుండెల్లో గుబులు పుట్టితే అది ఉండాలి. నువ్వు ప్రార్థన గదులు ఇది ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమన్నాడు, నువ్వు నీ సహోదరుని క్షమించేసి ప్రార్థన చేయి, లేకపోతే నీ ప్రార్థన వినబడదు, నీ పాపాలు క్షమించబడు. మొత్తం చదవండి, ఏమన్నాడు అక్కడ? అప్పుడే అయిపోయిందా? అయిపోయిందా? స్తోత్రం. ఆ పేరవరికి స్తోత్రం చెప్పు. అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు మోకాళ్ళు ఏంగానే ఏంటి, ప్రభా చిన్నోడు మొన్న నీ మాట అన్నాడు ప్రభా, ముందు అసలు ఇది క్షమించేసేసి నా హృదయం లేకుండా తీసేసి అతను నేను క్షమించాను చెప్పి ప్రార్థన మొదలెట్టాను. నువ్వు అంతసేపు గంట సేపు ప్రార్థన చేసి టీకప్పుడు కన్నీళ్ళు కార్చి లెగిసి మళ్ళీ ఆ మొహం చూడంగానే నాతో మాట్లాడదని చెప్పు. ఆ మనిషితో కాదు, ఈ మనిషితో మాట్లాడతారు.
ఇంకేంటి ఉపయోగం? నేను అంటున్నా ఆ గంట కూడా బుడిదలో పోసిన పన్నీరు వేస్ట్, ఏమి ఉండదు. మీరు ఏదో నువ్వు ఏడిచావనో, డొల్లావనో, కడుపు కొట్టినావనో, నీ ఉపవాసాన్ని నీకు బీపీ వచ్చి పడిపోయావనో ఇవన్నీ దేవుడే లెక్క పెట్టు. వాక్యం నువ్వు ప్రార్థన మొదలెట్టినప్పుడే నువ్వు అందరిని క్షమించి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు. నేను అలా ఉన్నాను ఆల్రెడీ వాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మో ఇక్కడ దాకా ఉన్నాయి ఎవరి మీదన్నా, నన్నైతే క్షమించండి అమ్మా. స్తోత్రం చెప్పు. ఎవరి మీద లేదా మరి ఎందుకు స్తోత్రం చెప్పట్లే నువ్వు? నీ ప్రార్థన పనిచేయాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు అసలు మోకాళ్ళు వేసినప్పుడే ఎవరైనా ఏం జరిగినా వారిని క్షమించి ప్రార్థన చేయడం మొదలెట్ట. అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడకుండా నువ్వు ఇంకే విజ్ఞాపన చేసినా పాపులు మనం దేవుడు ఆలకించడం మనం అందరం ఎరుగుతున్నాం. చెప్పాడుగా యోహాను 9:9 పాపులు మనం ఆలకించబడదు. ఆ పాపం క్షమించమన్నప్పుడు అది ఆలకించబడింది, దాన్ని నెక్స్ట్ ఆలకించబడింది. యాకోబు ఆశీర్వాదం అంటే ఏం చేయడు? చివరికి ముందు మ్యాటర్ ఉందని తెలుసుకుందాం అన్నాడు. రాత్రి అంతా దేవుడు ఆశీర్వాదం మళ్ళీ ఎక్కడ తెచ్చేద్దాం నూనేసియా? ముందు మ్యాటర్ తెల్లాలి. మొన్న అట్లా చేసి మొన్నది చూసి మొన్నది అన్నావు మొన్నది అన్నావు అక్కడికి వచ్చి ఆగుతాడు మొత్తం మ్యాటర్. నువ్వు గంట రాత్రి అంతా తెడిచినా ఎక్కడొచ్చి ఆగుతాడు నీకు దేవుని ఇవ్వాలంటే? అందుకే ముందే అంటున్నాడు నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టగానే అందరం క్షమించే సగం పాపం అదే పోయింది. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఒక సహోదరుడు కోల్పోకుండా వాడి కోసం మనం ప్రయాసపడాలి. వాడిని తప్పిదాలు మనం గద్దించాలి. 2-3 వాడిని సరి చేసుకోవాలి. సంఘంతో వాడిని సరి చేసుకోవాలి. వాడిని సంఘంలో చేర్చాలి. ఏకీపించి ప్రార్థన చేయాలి. 2-3 సరిగా ఏకీపించినా అక్కడ ఆయన ఉంటానన్నాడు, ఆయన ప్రార్థన వింటానన్నాడు, ఆయన జవాబులు ఇస్తానంటున్నాడు. ఈ విషయాల్లో ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ తొలగిపోతున్నామో, అటువంటి ప్రార్థనలు చేసి అటువంటి జవాబులు పొందుకోకుండా ఎక్కడ ఆటంకపడుతున్నామో, ఎక్కడ అడ్డైపోతున్నామో పరిశీలించుకుని సరి చేసుకుని వాక్యానుసారంగా ప్రార్థించి గొప్ప కార్యములు పొందుకుందాం. దేవుని రాజ్యము కట్టడానికి ఒక సరైన పాత్రలాగా వాడబడదాం. అటు కృప అట్టి భాగ్యం మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.